FSL లో జరిగిన అగ్ని ప్రమాదంపై డైరెక్టర్ శిఖా గోయల్ క్లారిటీ ఇచ్చారు. ఈ ప్రమాదంలో 2 కీలక కేసులకు సంబంధించిన మెటీరియల్స్ డ్యామేజ్ అయినట్లుగా వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అన్నారు. 2015లో నమోదైన కేసులో 16 మెటీరియల్స్ FSL కు వచ్చాయని, 2021లోనే ఈ కేసులోని మెటీరియల్స్ కోర్టుకి సమర్పించామని వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించిన ఏ మెటీరియల్ FSL దగ్గర లేదన్నారు. ఈ ఇన్సిడెంట్ వల్ల జరిగిన డ్యామేజ్ కి అసెస్మెంట్ ప్రస్తుతం చేస్తున్నాము. 2 ఇంపార్టెంట్ కేసెస్లో గురించి సోషల్ మీడియాలో వైల్డ్ అలిగేషన్స్ వస్తున్నారు, అదే నిజం కాదు. In both these cases, the first case of the Anti-Corruption Bureau, ఆ కేసులో 16 material objects 2015లో were received in the FSL, and all these cases reports were submitted to FSL in 2015 itself. ఆ కేసులో అన్ని material objects have been returned back to the Honorable Court in 2021 itself. సో ఆ కేసు గురించి ఏం మెటీరియల్ ఆబ్జెక్ట్స్, ఏం మెటీరియల్ మన FSLలో లేదు. రెండో కేసుకు సంబంధించి 2024 నుంచి 2026 జనవరి వరకు FSLకు 136 మెటీరియల్స్ వచ్చాయన్నారు శిఖా గోయల్. వాటిలో 7 తప్ప మిగతావన్నీ సంబంధిత అథారిటీలకు చేరిపోయాయన్నారు. మిగతా మెటీరియల్ కూడా FSL దగ్గర సేఫ్గా ఉందన్నారు. సెకండ్గా ఇన్ ద కేస్ ఇన్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్, ఆ కేసులో 2024 నుంచి జనవరి 2026 వరకు 136 మెటీరియల్ ఆబ్జెక్ట్స్ వర్ సెండ్ ఇన్ FSL ఎక్సెప్ట్ 7 తప్ప మిగతా అన్ని ఐటమ్స్కి ఎగ్జామినేషన్ కంప్లీటెడ్ అండ్ రిపోర్ట్స్ సబ్మిటెడ్ టు ద ఫార్వర్డింగ్ అథారిటీ. ఈ మ్యాటర్లో కూడా many items have already been returned to the forwarding authority. The remaining items which were available in FSL yesterday have been retrieved safely and are kept under security that proper guard. I request public that anyone making such wild allegations, unsubstantiated claims are condemnable. అగ్ని ప్రమాదంలో ఏ కేసులకు సంబంధించిన మెటీరియల్ డ్యామేజ్ అయింది అనే వివరాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది అని శిఖా గోయల్ వివరణ తెలిపారు. ఆ సమాచారాన్ని ఖచ్చితంగా పబ్లిక్ డొమైన్లో పెడతామని తెలిపారు FSL డైరెక్టర్. ఏ కేసులో ఏం మెటీరియల్ డ్యామేజ్ అయింది, దాట్ విల్ టేక్ టైమ్ టు అసెస్. Presently we have retrieved most of the case property. That property appears to be undamaged. However, assessment is going on. సో ఇది ఏ కేసుకి ఉంది, అది కొంచెం ఇట్ విల్ టేక్ టైమ్ టు ఫైనలీ కమ్. నేను చెప్పాను దాంట్లో మళ్ళీ మనం పబ్లిక్ డొమైన్లో పెడతాము. బై ఛాన్స్ ఎనీ డ్యామేజ్ అయితే పెడతాము. సో FSL కార్యాలయాన్ని పరిశీలించిన తర్వాత శిఖా గోయల్ ఏం మాట్లాడారో విన్నాము. కానీ విపక్షాలైతే ఇప్పటికే ఆరోపణలు చేశాయి. మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రంజిత్ సిద్ధంగా ఉన్నారు. రంజిత్, విపక్షాలు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి, కొన్ని ఫైల్స్ డ్యామేజ్ అయి ఉంటాయని చెప్పి శిఖా గోయల్ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ఇప్పటికిప్పుడు చెప్పలేము ఎలాంటి ఫైల్స్ డ్యామేజ్ అయ్యాయి అని చెప్పి. ఆ ఫస్ట్ ఫ్లోర్లో ఎలాంటి ఫైల్స్ ఉన్నాయి, ఏమి డ్యామేజ్ అయ్యాయి, వాటికి సంబంధించిన వివరాలు ఏమైనా చెప్తున్నారా? అంటే నిన్న అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత 2 ప్రధాన కేసులకు సంబంధించిన ఫైళ్లు ఈ ప్రమాదంలో తగలబట్టినట్టు ఆరోపణలు చేశారు. ప్రధానంగా ఓటుకు నోటు కేసు కావచ్చు, ఆ తర్వాత 2024 నమోదైన ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఈ 2 కేసులకు సంబంధించిన ఫైళ్లు నిన్న జరిగిన అగ్ని ప్రమాదంలో తగలబడినట్టు ఆరోపణలు రావడంతో ఈరోజు దానికి రెస్పాండ్ అయ్యారు ఫోరెన్సిక్ డైరెక్టర్ శిఖా గోయల్. నిన్న ఏదైతే ఈ మొత్తం జరుగుతున్నదంతా కూడా ప్రచారము, ఎక్కడ కూడా ఈ 2 ప్రధాన కేసులకు సంబంధించిన ఫైళ్లు తగలబడలేదు. 2015లో నమోదైనటువంటి ఓటుకు నోటుకు సంబంధించిన కేసుల్లో 136కు సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా తాము అప్పుడే సబ్మిట్ చేశాం. 2021లో ఈ కేసుకు సంబంధించిన ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. అలాగే ఏదైతే ఈ మొత్తం 16కు సంబంధించిన శాంపుల్స్ అన్నింటినీ కూడా ఓటుకు నోటు కేసులు తాము ఇప్పటికే సబ్మిట్ చేశాం. దానికి సంబంధించిన కేసు అంతా కూడా 2021లోనే కోర్టులో వాటికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని కూడా కోర్టులో సబ్మిట్ చేశారన్నటువంటి విషయాలు చెప్పింది. దీంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి దాదాపు 136 రిపోర్ట్లను ఇప్పటివరకు ఎగ్జామిన్ చేశాం. అందులో 7 రిపోర్ట్లకు సంబంధించిన మాత్రమే ఇంకా ఇవ్వాల్సి ఉంది. అవి కూడా ఇప్పుడు జరిగినటువంటి అగ్ని ప్రమాదంలో ఆ ఫైల్స్ ఇవి కూడా
ఎటువంటి ప్రమాదం జరగలేదు, అవన్నీ కూడా సేఫ్గా ఉన్నాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఇతర కేసులకు సంబంధించి ప్రాపర్టీ మాత్రమే డ్యామేజ్ అయిందన్నటువంటి విషయాలు చెప్తున్నారు. సో ఆ ప్రాపర్టీని అంతా కూడా ఫోరెన్సిక్ బృందం పూర్తి స్థాయిలో అనాలిసిస్ చేసి ఆ కేసుకు సంబంధించి వివరాలన్నింటినీ కూడా అనాలిసిస్ చేసిన తర్వాతనే ఎంత ప్రాపర్టీ డ్యామేజ్ అయింది, ఏ కేసులకు సంబంధించి అనేటువంటి వాటి విషయాలపై కూడా ఫర్దర్గా క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. 5 రూమ్లో తగలబడ్డటువంటి ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ 2 ప్రధాన కేసులకు సంబంధం లేదన్నటువంటి విషయాన్ని ఆమె క్లారిటీ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఈ మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే తగలబడ్డాయో ఏ కేసులకు సంబంధించిన వాటి విషయంలో అనేది కూడా పూర్తి స్థాయిలో ఫోరెన్సిక్ క్లూస్ టీమ్, ఆ తర్వాత మిగతా దర్యాప్తు అధికారులు వీటన్నిటిని ఎగ్జామిన్ చేసిన తర్వాతనే తమ ఫర్దర్గా పబ్లిక్ డొమైన్లో వీటికి సంబంధించిన విషయాలు చెప్తాం. కానీ బయట జరుగుతున్నటువంటి ప్రచారం అంతా కూడా అది అవాస్తవము. ఇక్కడ కూడా ఈ 2 ప్రధాన కేసులకు సంబంధించి ఫైల్స్ ఈ ప్రమాదంలో తగలబడలేదు అన్నటువంటి క్లారిటీని ఆమె ఇచ్చింది. రంజిత్, అయితే కొన్ని ఫైల్స్ అయితే డ్యామేజ్ అయ్యాయి అనే మాట వాస్తవం అని ఆవిడ కూడా అంటున్నారు. ఇప్పటికిప్పుడు చెప్పలేం, పబ్లిక్ డొమైన్ లో పెడతామని చెప్పి. సో అలా డ్యామేజ్ అయిన ఫైల్స్ ని రిట్రీవ్ చేసే అవకాశం ఉందా? బేసిక్ గా ఫైల్స్ రూపంలో ఉన్న వాటిని కంప్యూటర్లో కూడా సేవ్ చేస్తుంటారు. సో కంప్యూటర్లో కూడా ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, లేకపోతే కంప్యూటర్ నుంచి రిట్రీవ్ చేసే అవకాశం కనిపిస్తోందా? విచారణ ఏ విధంగా కొనసాగుతోంది? అంటే ఖచ్చితంగా మనం ఈ డేటా రిట్రీవ్ అనేది పాసిబుల్ అన్నప్పుడు కూడా ఖచ్చితంగా ఇదంతా కూడా తమ డేటా ఏదైతే నిక్షిప్తం చేసి ఉన్నాం, డిజిటల్ ఎవిడెన్స్ అనేది తమకు ఇక్కడ ఇది లైబ్రరీలో కూడా వాటన్నిటిని కూడా నిక్షిప్తం చేసి ఉన్నాం అన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఫోరెన్సిక్ సంబంధించి ఏదైతే అనాలిసిస్ జరుగుతుందో అనాలిసిస్ రూమ్లో ఉన్నటువంటి డాక్యుమెంట్స్ కూడా కొన్ని తగలబడ్డాయి కాబట్టి వాటికి సంబంధించిన వాటి విషయంలోనే ఫర్దర్గా తమ ఇంకా దర్యాప్తు చేస్తాం. ఇప్పుడు ఏదైతే ఈ 40కి పైగా సిస్టమ్స్ తగలబడ్డాయో వాటన్నిటిని కూడా తమ అందులో ఉన్నటువంటి డాటానంతా కూడా తిరిగి రిట్రైవ్ చేసే దిశగా ప్రయత్నాలు చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. కానీ ఏదైతే ఇప్పటివరకు కొన్ని కేసులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తగలబడ్డాయో ఆ డాక్యుమెంట్స్ తగలబడ్డటువంటి వాటిపైన ఇంకా పూర్తి స్థాయిలో ఎగ్జామిన్ చేయాల్సి ఉంది. డిజిటల్ ఎవిడెన్స్ అనేది తమ వద్ద నిక్షిప్తమై ఉంది. కానీ పేపర్ రూపంలో, డాక్యుమెంట్ రూపంలో ఉన్నటువంటి ఎవిడెన్స్ అనేది కూడా ఈ ప్రమాదంలో కాలిబూడిదైంది. కాబట్టి ఎలాంటి కేసులకు సంబంధించిన రిపోర్ట్స్ అన్నీ కూడా ఈ ప్రమాదంలో కాలిబూడిదైనటువంటి దానిపైన కూడా ప్రస్తుతం ఫోరెన్సిక్కి సంబంధించిన బృందాలు ప్రత్యేక టీమ్స్ వేసి వాటిని ఎగ్జామిన్ చేస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. సో ఇప్పుడు తగలబడ్డటువంటి డేటా ఎంత మేరకు రిట్రైవ్ అవుతుంది అనేది కూడా తమ ఇంకా పూర్తి స్థాయిలో, ఎందుకంటే కొంత ఏదైతే డేటా అనేది కూడా బ్యాకప్ పెట్టుకున్నాం, కానీ మిగతా ఏదైతే కొంతకు సంబంధించిన సిస్టమ్స్కి సంబంధించిన హార్డ్ డిస్క్లకు సంబంధించిన డేటా ఉందో దాంట్లో డేటా రిట్రైవ్ అనేది కూడా తమకు సంబంధించిన టెక్నికల్ టీమ్ అనేది కూడా ఈ మొత్తం ప్రాసెస్ చేస్తుంది అన్నటువంటి విషయాన్ని మాత్రం శిఖా గోయల్ చెప్తుంది. రైట్ రంజిత్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.